హలో ఎవ్రీవన్. పోపొడియం ఒక్కటుంటే చాలు, తాలింపు గుమగుమలాడాల్సిందే. చిటికెలో వీటిని యూజ్ చేసి తాలింపు పెట్టేసుకోవచ్చు. పప్పులోకి, సాంబార్లోకి తాలింపు పెట్టుకోవాలంటే ఈ వడియం ఇలా విరిచి వేసుకోవడమే. వెల్లుల్లి దంచుకోవడం, పోపులు తీసి పెట్టుకునే పనేమీ లేకుండా ఈ ఒక్క వడియంతో చాలా ఈజీగా, ఫాస్ట్గా పోపు వేసేసుకోవచ్చు. కేజీన్నర తెల్ల ఉల్లిపాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా హాఫ్గా కట్ చేసుకొని చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకోండి, లేదంటే సన్నగా కట్ చేసుకోండి. మిక్సీలో చేసుకోవాలంటే పల్స్ మోడ్లో చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. అంతేకాని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే నీరు వచ్చేస్తుంది. మనకి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగానే కావాలి. ఇదే విధంగా మొత్తం ఉల్లిపాయలను చాప్ చేసుకున్నాను. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ముద్ద ఇంగువ. ఉల్లిపాయ నీటిలోనే 1 స్పూన్ ముద్ద ఇంగువను వేసుకొని నానబెట్టుకోవాలి. నార్మల్ వాటర్లో కాకుండా ఉల్లిపాయ నీటిని యూస్ చేయాలి. ఇది నానడానికి టైం పడుతుంది, అందుకే ముందుగా నానబెట్టి ఉంచుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో 1 టీ స్పూన్ పసుపు, 40 గ్రామ్స్ శనగపప్పు, 40 గ్రామ్స్ పుట్టు మినపప్పునే తీసుకోండి. 40 గ్రామ్స్ ఆవాలు, 20 గ్రామ్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి కడిగి పెట్టుకున్న కరివేపాకు 15 రెమ్మల వరకు తీసుకోండి. వీటిని చేతితో తుంచి వేసుకోవాలి. పొట్టు తీసిన 100 గ్రామ్స్ వెల్లుల్లిని కోర్సుగా దంచుకొని వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న ఇంగు వాటర్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పోపు వడియాలకు తెల్ల ఉల్లిపాయలే ఎందుకు తీసుకోవాలి అంటే, పోపు వేసుకునేటప్పుడు ఇవి త్వరగా మాడిపోవు. ఇవి లేకపోతే మనం రెగ్యులర్గా వాడుకునే ఉల్లిపాయల్లో చిన్నవి ఉంటాయి కదా, అవైనా తీసుకోండి. లేకపోతే మనం రెగ్యులర్గా వాడుకునే ఉల్లిపాయలైనా వాడుకోవచ్చు. కలుపుతుంటే ఇంగువ ఫ్లేవర్తో చాలా బాగా స్మెల్ వస్తుంది. నేను దీనిని ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలానే ఓవర్ నైట్ వదిలేయండి. ఉదయానికి చక్కగా నానింది. దీనిని ఒకసారి కలుపుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ గానుగపల్లి ఆయిల్ వేసుకొని మరొకసారి కలపండి. చూడండి, దీనిలో నీరు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో నీరంతా పిండి ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఈ నీటిని పక్కన ఉంచుకొని ఈ ప్లేట్ని ఒక రోజంతా ఎండలో పెట్టండి. ఈవినింగ్కి తడి లేకుండా ఇలా డ్రై అయిపోతుంది. దీనిని ఉదయం పక్కన పెట్టుకున్న జ్యూస్లో వేసుకొని ఓవర్ నైట్ నాననివ్వండి. నెక్స్ట్ డేకి చూడండి, నీరంతా పీల్చుకొని ఇలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు వీటిని రౌండ్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ చేసుకోండి. వీటిని ఇరవడానికి ఈజీగా ఉంటుందని ఓవెల్ షేప్లోనే చేస్తున్నాను. వీటిని బాగా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి. మామూలు తాలింపు కంటే పోపు వడియంతో వేసుకున్న తాలింపు మరింత రుచిగా ఉంటుంది. ఇక ఇవి 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు. పాతకాలం రెసిపీ అయిన పోపు వడియం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.